అప్పటిదాకా ఎంతో ఉన్నతంగా బతికి గౌరవంగా జీవించి ఒక్కసారిగా అప్పుల వాళ్ళు వచ్చి తన భార్యని ఏమంటారో పిల్లల్ని ఏమంటారో సొసైటీ ఏమనుకుంటుందో ఇలా ఎక్కువగా మానసికంగా ఆలోచించి సార్ అలాంటి పరిస్థితులలో వాళ్ళకు అండగా నిలబడగలిగితే నేను చెప్తున్నా కదా, వాళ్ళు వెనక నిలబడి వాళ్ళని అనలైజ్ చేసి నీ వెనక నేనున్నా, సరే 2 రోజులు ఆగుతా, నువ్వు చావకు, ఏదో చేద్దామని మనకు చెప్పగలిగితే వాడు 100% బ్యాకప్ అవుతాడు సార్. ఒక్క సెకండ్ చాలు, ఒక్క సెకండ్ వాళ్ళ వెనక నిలబడి, అదే ఒక్క సెకండ్ వాళ్ళ వెనక నిలబడి ఏం కాదు చేద్దాం పదా అని చెప్తే వాళ్ళు 100% బతుకుతారు. సో అలాంటి మోరల్ సపోర్ట్ మీరు ఇస్తారా? నేను తెల్లవారులు ఉన్నది డోర్స్ ఓపెన్. ఎప్పుడు ఎవ్వరు ఏ కష్టంలో ఉన్నా కూడా నా దగ్గరికి రమ్మని చెప్తాను. నాట్ ఓన్లీ అప్పులు, ప్రపంచంలో ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ ఉంటుంది. కొద్ది ఓపిక పడితే సొల్యూషన్ వస్తుంది. దానికి రిలేషన్షిప్స్లో చంపేస్తున్నారు, రిలేషన్షిప్లో కూడా చంపేస్తున్నారు. అప్పుల సంగతి దేవుడెరుగు. రిలేషన్షిప్ పెట్టుకొని మన వరంగల్లో ఒక డాక్టర్ని ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని ఒక వ్యక్తిని, ఒక డాక్టర్ని, సమాజాన్ని కాపాడే ఒక డాక్టర్ని చంపేశారు. సమాజం ఎడిపోతుంది.